ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 5గురు మావోయిస్టులు చనిపోయారు. పదుల సంఖ్యలో మావోయిస్టులకు బుల్లెట్ల గాయాలు అయ్యాయి. ఎదురు కాల్పులో 2 జవాన్లు గాయపడ్డారు. టేకుమేట కాకూర్ మధ్య అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. అంబుజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు అభయ్తో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు సమావేశమైనట్టు సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టిన తరుణంలో కాల్పులు జరిగాయి. ఇక ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మై న్యూస్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. సునీత, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ అదేవిధంగా కాంకేర్ 2 జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దాదాపు ఈ ఎన్కౌంటర్ లో 5గురు మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు అయితే ధృవీకరించారు. భారీగా కూడా ఆయుధ సామాగ్రి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పేసి కూడా బస్తర్ ఐజీ సుందర్రాజును వెల్లడించినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 10ల సంఖ్యలో కూడా మావోయిస్టులకు సంబంధించి బుల్లెట్ గాయాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు. 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం చెప్పుకోవచ్చు. ఇటు ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగింది. ఇదంతా కూడా అంబుజ్మాడ్ ప్రాంతం, అంటే మావోయిస్టుల షెల్టర్ జోన్ ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా భారీగా కాల్పులు కొనసాగుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ ఏదైతే ఉందో దండకారణ్య ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసులు పూర్తిగా కూడా అక్కడ వలయంగా మొత్తం కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మావోయిస్టుల కీలక డెన్లు ఏవైతున్నాయో ఈ ప్రాంతం మొత్తం కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో సేఫ్ జోన్ కోసం అయితే అబుజ్మడ్ ప్రాంతాన్ని వేరేది ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ దట్టమైన అడవి ప్రాంతాలు ఉంటాయి. అక్కడ మావోయిస్టుల ఇలాకా అని చెప్పుకోవచ్చు. అయితే ఆ ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. కీలక నేతలు ఆడ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా 10ల సంఖ్యలో కూడా మావోయిస్టులు ఉన్నారు. వాళ్ళకి బుల్లెట్ గాయాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ ఆనవాళ్లు కనపడుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో ఉదయం నుంచి కూడా ఎన్కౌంటర్ జరుగుతుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఎందుకంటే కొంతమంది మావోయిస్టులు ఉంటే 5గురు చనిపోయారు, ఇంకా కాల్పులు అనేది ఉండదని చెప్పేసి కూడా చెప్పారు. అయితే వాళ్ళ వైపు నుంచి కూడా మావోయిస్టు వైపు నుంచి కూడా తిరుగుబాటు జరుగుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే జవాన్లకు సంబంధించి ఏదైతే ఉందో 2 జవాన్లకు కూడా తీవ్ర గాయాలని వాళ్ళు స్థానికంగా ఉన్న నారాయణపూర్ హాస్పిటల్ అయితే హెలికాప్టర్ ద్వారా తరలించినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా మావోయిస్టుల కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉండి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఒక షెల్టర్ జోన్ గా ప్రాంతాన్ని మావోయిస్టులు ఎంచుకున్నారు. కీలక నాయకత్వం ఈ ప్రాంతంలో ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే 2 రాష్ట్రాల నుంచి ఇటు రాష్ట్ర పోలీసులు, ఇటు మహారాష్ట్ర పోలీసులు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయని చెప్పేసి కూడా బస్తర్ ఐజీ అయితే కొద్దిసేపటికైతే వెల్లడించినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ లో దాదాపుగా 5గురు మావోయిస్టుల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే చనిపోయినటువంటి మావోయిస్ట్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో కూడా AK-47 తో పాటు ఇన్సాస్, అదేవిధంగా ఆటోమేటిక్ వెహికల్ కూడా స్వాధీనించి ఆటోమేటిక్ సంబంధించినటువంటి ఏదైతే వెపన్స్ ఉన్నాయో అవి కూడా స్వాధీనం చేసుకుని ఇంకా పూర్తి స్థాయిలో ఆపరేషన్ కొనసాగుతుందని అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏ విధంగా పూర్తి స్థాయిలో మావోయిస్టులకు అయితే తీవ్ర దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క మావోయిస్టులు ఒక వారం 10 రోజుల కిందకే 5 రాష్ట్రాలకు సంబంధించిన కీలక సమావేశం జరిగిన తర్వాత అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇక్కడ భద్రాద్రి జిల్లాలో జరిగినటువంటి 5 రాష్ట్రాల డీజీపీల సమావేశం తర్వాత ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించినట్టు ఒక షెల్టర్ జోన్ గా మావోయిస్టు ఉన్న పరిస్థితి కాబట్టి మావోయిస్టు కీలక నేతలు ఉండి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి కూడా అప్డేట్స్ మళ్ళీ ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.